గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇక్కడ కొన్ని ఐస్ క్రీమ్ పుల్లలు ఉన్నాయి నాన్న. అట్లాగే కొన్ని గింజలు కూడా తలా కొన్ని ఇచ్చేసిన. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఐస్ క్రీమ్ పుల్లలతో ఆ గింజలతో మీకు తెలిసిన అక్షరాల ఆకారాలు పేర్చాల. చేస్తారా? సరే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సినన్ని ఐస్ క్రీమ్ పుల్లలు తీసుకోవాలి. మీకు కొన్ని గింజలు ఇచ్చేసిన, గింజలతో అవసరం లేదు. మీకు కావాల్సిన ఐస్ క్రీమ్ పుల్లలు తీసుకోవాలి. ఒక్క నిమిషం తీసుకోండి. సెట్ చేయండి మా. తీసుకున్నారు కదా పుల్లలు, సెట్ చేయండి. ఏంది ఇది? వెరీ గుడ్. మరి తెలుగు అక్షరం ఏందో రాయి. అవి ఎన్ని గింజలు పెట్టేసి తెలుగు అక్షరంలో. వెరీ గుడ్. ఏందది? ఏ. తెలుగు అక్షరం కూడా కంప్లీట్ చేయి. ఏంది మాది? ఎన్. ఎన్. నీదేంది? జెడ్డా. వెరీ గుడ్. నీదేంది బాబు? పునీత్. వెరీ గుడ్. నిహారిక నువ్వేం పెట్టినావు నాన్న? వై పెట్టినావా? వెరీ గుడ్. నీది మా? వెరీ గుడ్. ఎల్. నీ సువర్ణ? వెరీ గుడ్. ఇంకోటి ఏదో పెట్టాలి కదా, పెట్టు. తీసుకున్నావు. తెలుగు అక్షరాలు కూడా పేరు చేయండి అన్న. అట్లే దగ్గర దగ్గర పెట్టండి నాన్న. నువ్వేం పెడుతున్నావు జితేంద్ర? రానా? వెరీ గుడ్. నువ్వు నాన్న? కే అయిపోయింది తెలుగులో. కా. వెరీ గుడ్. నువ్వు మా? పల్లవి. రాయ పెట్టినా. నిహారిక నువ్వేం అక్షరం పెట్టినావు నాన్న? తెలుగులో మా. ఇక్కడ పెట్టినావు కదా, అదేంది? ఇదేం అక్షరమ్మా? పా. వెరీ గుడ్. నువ్వేం పెట్టినావు సువర్ణ? డా. వెరీ గుడ్ నాన్న. రాణి నువ్వేం పెట్టావు నాన్న? వా. నువ్వు మా? సంగీత. నాన్న అదే గా. అది నువ్వేం పెట్టినావు? బా కదా. వెరీ గుడ్. బా పెట్టినారు నాన్న అక్షరాలన్నీ కూడా. ఇంగ్లీష్ అక్షరాలు తెలుగు అక్షరాలు బాగా పెట్టినారు కదా. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. పిల్లలు మీ ముందర ఏముంది నాన్న? గోడ గడియారం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనము? వాల్ క్లాక్ అంటాం. వెరీ గుడ్. వాల్ క్లాక్. మరి ఎప్పుడు మీ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో గోడ గడియారం ఉందా? మీకు మరి టైం చూడడం వచ్చా? చూద్దాం ఎంత మాత్రం వస్తుందో. ఇప్పుడు ఇది గడియారం నాన్న. గడియారంలో రెండు లావుగా ఉన్న ముళ్ళులు ఉన్నాయి, అవునా? ఉన్నాయా? ఇదొక ముళ్ళు, అదొక ముళ్ళు ఉన్నాయి కదా. దాంట్లో చిన్నగా ఉన్నదాన్ని ఏమంటారంటే గంటల ముళ్ళు అంటారు. అంటే కొంచెం పొట్టిగా ఉంది కదమ్మా, దీన్ని గంటల ముళ్ళు అంటారు. ఇలా పొడవుగా ఉండేదాన్ని ఏమంటారంటే నిమిషాల ముళ్ళు అంటారు. నిమిషాల ముళ్ళు. గమనించండి బాగా. ఈ పొట్టిగా ఉండేదాన్ని ఏమంటారంటే గంటల ముళ్ళు అంటారు. ఇలా పొడవుగా ఉండేదాన్ని ఏమంటారంటే నిమిషాల ముళ్ళు అంటారు. ఇంకొకటి సన్నగా ఉంది నాన్న, దీన్ని ఏమంటారంటే సెకండ్ల ముళ్ళు అంటారు. ఏమంటారు?
ఇప్పుడు మనం ఈరోజు ఏం తెలుసుకుంటామంటే ఈ గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు గురించి మాత్రం మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉండి 12 దగ్గర ఉండి గంటల ముళ్ళు ఏ నెంబర్ దగ్గర ఉంటే అన్ని గంటలు అయినట్టునైనా. ఇప్పుడు ఇక్కడ గంటల ముళ్ళు ఎక్కడుంది? 2 దగ్గర ఉంది కాబట్టి మనకి 2 గంటలు అయినట్లు. ఒకవేళ ఈ ముళ్ళు 5 దగ్గర ఉందనుకోండి, ఎన్ని గంటలు అయినట్టు? 5 గంటలు. 5 o'clock అయినట్టు. ఓకేనా? అయితే ఈ నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉండాలి? 12 దగ్గర ఉండాలి. 12 దగ్గర ఉంటేనే నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉండి ఈ ముళ్ళు 1 దగ్గర ఉంటే 1 అయినట్లు, 2 దగ్గర ఉంటే 2 అయినట్లు, 3 దగ్గర ఉంటే 3 అయినట్లు, 4 దగ్గర ఉంటే 4 అయినట్లు, 5 దగ్గర ఉంటే 5 అయినట్లు, 6 దగ్గర ఉంటే 7 ఓకే ఓకే వెరీ గుడ్. అట్లా ఏ నెంబర్ దగ్గర ఉంటే అన్ని గంటలు అయినట్టు. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు నేను బోర్డు పైన కొన్ని గంటల ముళ్ళు వేస్తాను, మీరు జవాబు చెప్పాలి. చెప్తారా? ఇదేంటన్నా పిల్లలు? మరి దీంట్లో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినాడు కదా మీకు నేను. దీంట్లో టైం ఎంతైంది? పెద్ద ముళ్ళు 12 దగ్గర ఉంది, చిన్న ముళ్ళు ఎక్కడ ఉంది? 7 దగ్గర ఉంది కాబట్టి 7 o'clock అయింది. అంటే ఈ పెద్ద ముళ్ళు 1 నుంచి 12 నుంచి 1 దగ్గరకు వచ్చింది అనుకో, ఎన్ని నిమిషాలు అయ్యటమా? 5 minutes. మళ్ళీ 1 తర్వాత 2 దగ్గరకు వస్తే ఎంత అవుతుంది? 10 minutes అవుతుంది. తర్వాత ఈ 3 దగ్గరకు వస్తే 15 minutes అవుతుంది. 4 దగ్గరకు వస్తే 20 minutes అవుతుంది. ఇది ఇలా నిమిషాలు తిరుగుతూ 5 దగ్గరకు వచ్చింది అనుకో, ఎన్ని నిమిషాలు అవుతుంది? 25. 6 దగ్గరకు వస్తే 7 దగ్గరకు వస్తే 8 దగ్గరకు వస్తే 9 దగ్గరకు వస్తే 10 దగ్గరకు వచ్చినప్పుడు 50. 11 దగ్గరకు వస్తే 12 దగ్గరకు వస్తే 15 minutes అవుతుంది. అంటే నిమిషాల ముళ్ళు ఒక రౌండ్ పూర్తిగా తిరిగింది అంటే ఈ 7 నుంచి 8 వరకు మారి ఉంటుంది. మరి 1 గంట జరిగింటుంది అన్నమాట. అర్థమవుతుందా? క్లాక్ వేసినారమ్మా పిల్లలందరూ? సువర్ణ చూపించిన టైం ఎంతైందన్న నీ దాంట్లో? వెరీ గుడ్. రాణి 10. నిహారిక 11. నీదెంత నాన్న? 6. వెరీ గుడ్. నిహార్షిత టైం చెప్పు నాన్న? 8. వెరీ గుడ్. హర్షిత్ నీదెంత నాన్న? 3. వెరీ గుడ్. యశ్వంత్ నీది నాన్న? 2. వెరీ గుడ్. నీది పల్లవి? 7. వెరీ గుడ్ నాన్న. నీది 3 o'clock అయింది. వెరీ గుడ్. హర్ష నీది 5 అయింది. జితేంద్ర 4. నీదెంత నాన్న? చూడు బాగా, చిన్న ముళ్ళు ఎక్కడుంది? 2 o'clock అయింది. అర్థమైంది కదా మీకు? వెరీ గుడ్ నాన్న. చూడండి పిల్లలు, గేమ్స్ ఆడుకున్న తర్వాత మన చేతులు మురికి ఉంటాయి కదా, అయింటాయి ఏంటవా? మరి మనము చేతులను దేంతో కడుక్కోవాలి? హ్యాండ్ వాష్ చేసుకోవాలి. లిక్విడ్తో హ్యాండ్ వాష్ చేసుకుందామా ఇప్పుడు? ముందు అందరూ లైన్లో వెళ్ళి చేతులు తడుపుకోండి.